హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్. దేవుని యొక్క కృప మీకు తోడైండును గాక. ప్రియ దేవుని సంగమ, అనుదినం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుంటా ఉన్నాము. ఈరోజు దేవుని యొక్క వాక్యము సొలొమోను రాసిన సామెతల గ్రంథం 19వ అధ్యాయము 18వ వాక్యము. బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము, అయితే వాడు చావవలనని కోరవద్దు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో చాలా మంచి మంచి మాటలు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు రాయించి పెట్టాడు. ఆ మాటలు చదువుతుండగానే మనిషికి జ్ఞానోదయం కలుగుతుంది, వెలుగు కలుగుతుంది. అందుకే బైబిల్ చదవాలి. బైబిల్ని పదే పదే సమయం దొరికినప్పుడంతా బైబిల్ చదవాలి. కానీ ఇప్పుడు బిజీ లైఫ్లో బైబిల్ చదవడం లేదు. ఎవరో ఉదయకాలమే ఏ మెసేజో లేదంటే క్యాలెండర్ కొట్టించిన ఆ మాట చదవడము, ఆ మెసేజ్ వినడంతోనే అలా రోజును గడిపిస్తున్నారు, ఆత్మీయ జీవితాన్ని గడిపించుకుంటున్నారు. కానీ నీ బైబిల్ అంటూ నీకుండి నీ వాక్యము ధ్యానించే క్రమమును ప్రతిరోజు ఉంచుకొని ఆ వాక్యము నీతో ఏం మాట్లాడుతుంది, నువ్వు ఎలా నడవాలని చెబుతుందో, ఏమి దేవుడు నీకు బోధిస్తున్నాడో అది రిసీవ్ చేసుకొని ప్రవర్తనను క్రమపరుచుకొని ప్రవర్తనను సరి చేసుకొని నడిచే వాళ్ళు చాలా తక్కువైపోయినారు. దేవుని సంగమా, నీ బైబిల్ నలిగిపోవాలి. నీ బైబిల్ పేపర్లు మెత్తగా అవ్వాలి. అంటే చేతులతో అటు ఇటు తిప్పి మెత్తగా చేయడం కాదు, నలపడం కాదు. రోజు నీ బైబిల్ను పేపర్లు తిప్పి చదువుతూ ఉన్నప్పుడు ఆ బైబిల్ నీ చేతిలో అలా నలిగిపోయి నీకు జ్ఞానాన్ని, వెలుగును కలిగిస్తుంది. కొత్తగా కరకరలాడుతుంటుంది బైబిల్, బాగా రెపరెపలాడుతుంటుంది. అంటే ఎప్పుడో క్రిస్మస్కి తీసేయి లేదా శుభ శుక్రవారానికి తీసే రకాలుగా ఉంటే బైబిల్ పాతగా అవ్వదు, కొత్తగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఆత్మీయతలో ఎదగలేరు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం చదువుతుంటే వాక్యం నీతో మాట్లాడుతుంది. ఇప్పుడు చదివిన మాటల్లో బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము, అయితే వాడు చావవలనని కోరవద్దు. ఇక్కడ తండ్రి కుమారుల యొక్క మాటలు రాయబడినాయి. తండ్రి శిక్షించాలి, తండ్రి గద్దించాలి, తండ్రి కుమారుణ్ణి చక్కపరచాలి, తండ్రి కుమారుణ్ణి సరైన గైడెన్స్ చేయాలి. తండ్రి చేతిలోకి కుమారుణ్ణి దేవుడు అప్పగించినాడు కనుక తండ్రి కుమారుని బాధ్యతలన్నీ స్వీకరించాలి. తండ్రి శిక్షించినా గద్దించినా కుమారుడు చనిపోవాలని కోరుకోకుండా కుమారుడు బాగుపడాలి, కుమారుడు ఉన్నతంగా ఉండాలి, కుమారుడు ప్రతి విషయాల్లో చక్కగా యథార్థంగా జ్ఞానము వివేచన కలిగి లోకంలో నడిచి మంచి పేరు తేవాలని తండ్రి కోరుకుంటారు. అయితే ఇక్కడ తండ్రి శిక్షించినా గద్దించినా కుమారునికి బుద్ధి కలిగాలి. బుద్ధి వచ్చినప్పుడు వారి జీవితాలు చక్కబడతాయి. చాలామంది కుమారులు తండ్రి ఏదైనా గద్దించినప్పుడు, శిక్షించినప్పుడు మరి నసలు పెట్టింటాడు తండ్రి. మా నాన్న నస పెట్టింటాడు, మా నాన్న ఎప్పుడు ఇదంటాడు, మా అమ్మ ఎప్పుడు ఇది అంటుంది, అలాగా ఒక నెగటివ్గా రిసీవ్ చేసుకుంటారు. తల్లిదండ్రి యొక్క గద్దింపును, శిక్షను నెగటివ్గా తీసుకున్నప్పుడు జీవితంలో నీకు బుద్ధి రాదు. నీ జీవిత యొక్క విలువ నీకు తెలియదు, నువ్వు కోల్పోతావు, జీవితం నాశనం అయిపోతుంది. తల్లి చెప్పే ప్రతి మాటలో నిన్ను చక్కపరచడానికే వాళ్ళ మాట ఉంటుంది అనేది గ్రహించాలి. వాళ్ళని విసుక్కోవద్దు. తండ్రి ఏమైనా ఇవ్వకపోయినా, ఏదైనా నీకు కరెక్ట్ టైంకి నీకు చేయకపోయినా, ఏ పరిస్థితిలో తల్లిదండ్రి చేయలేకపోయినారో అని వాళ్ళని అర్థం చేసుకోవాలి. ఒకవేళ నువ్వు కోరుకున్నది అది రాంగ్ అయినప్పుడు వాళ్ళు ఇవ్వకపోతే
రాంగ్ కాబట్టి నా తల్లి తండ్రి ఇవ్వలేదు అనేది నువ్వు గ్రహించాలి. తల్లిదండ్రి కూడా వాళ్ళకు ఒక వయసు వరకు మరి మనం కొట్టి మనము స్టిక్ చూపించి కొట్టి చెప్పగలుగుతాం. ఆ తర్వాత ఒక వయసు, ఒక మెచ్యూర్డ్ వయసు వచ్చేటప్పటికి వాళ్ళకు మాటలతోనే వాళ్ళని కరెక్ట్గా గైడ్ చేయాలి. ఒక వయసు వరకు భయం పెట్టాలి, తర్వాత మాటలతోనే వాళ్ళని గైడ్ చేయాలి. మాట చెప్పరు కొంతమంది తల్లిదండ్రి. నా నిర్ణయం ఇదే అది మంచిగా ఉంటుంది, ఆ నిర్ణయం మంచిదే, కానీ వాళ్ళకు ఆ ఎక్స్ప్లెనేషన్ ఆ దగ్గరకు తీసుకొని ఇలాగా నాన్న అని కుమారునికి కానీ కుమార్తెకు కానీ మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు చక్కపరచబడేది ఉంటుంది, బుద్ధి వచ్చేది ఉంటుంది. అలాగ తల్లిదండ్రి కూడా కుమారులని చక్కపరిచే రీతిలో ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తుంది, దేవుడు కూడా మనలందరినీ కుమారులుగా కుమార్తెలుగా చూస్తూ ఉన్నాడు. మనం కూడా ఆయనకు కుమారులము కుమార్తెలము. ఆయనకి ఇష్టమైన వాళ్ళని ఆయన గద్దిస్తాడంట. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 12వ వాక్యం మనం చదివినట్లయితే, తండ్రి తనకి ఇష్టమైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. చూడండి, ఇష్టమైన వాళ్ళని ఎంత చక్కపరిచి వాళ్ళని బాగా ఉన్నత స్థితిలో పెట్టాలని గద్దిస్తూ వాళ్ళని నడిపిస్తారో దేవుడు, యెహోవా దేవుడు కూడా అంట ప్రేమించిన వారిని గద్దిస్తాడంట. ఈరోజు చాలామంది క్రైస్తవులుగా యేసయ్యను నమ్మిన వాళ్ళుగా అయిపోయిన తర్వాత కూడా కొన్ని దేవుని యొక్క గద్దింపులు గ్రహించుకొని సరి చేసుకోవడంలా దేవుణ్ణైనా విడిచిపెడుతున్నారు, కానీ ఆ గద్దింపును ఆయన ప్రేమను అర్థం చేసుకొని గద్దించిన దాన్ని బట్టించి సరి చేసుకునే మనసు లేకపోయింది. చూడండి, మిరియాము మోషేను చాలా మాటలు మాట్లాడుతుంది, అహరోను మిరియాం కలిసి. అప్పుడు దేవుడు అంటాడు, మీరు ముగ్గురు నా దగ్గర రండి. ముగ్గురు వచ్చిన తర్వాత మిరియామును అడుస్తాడు దేవుడు, నా ఇల్లంతట్లో నమ్మకమైనటువంటి వాడు, నేను మోషేతో ముఖాముఖిగా మాట్లాడతాను, ఎంత ధైర్యం నువ్వు నా సేవకు నువ్వు అలాగ మాట్లాడడం అనేసి ఇంకా బాగా గద్దించేస్తాడు. ఆ తర్వాత మిరియాముకు కుష్టి వస్తుంది, ప్రయాణం ఆగిపోతుంది. దేవుడిని మోషే ఎంతగానో వేడుకుంటాను, నాయన అని వేడుకుంటే అప్పుడు మోషేతో దేవుడు అంటాడు, ఒక తండ్రి తన కుమారుని పైన ఉమ్మేస్తాడు కదా, అట్లా నేను కూడా అలాగా అని అంటారన్నమాట. అలాగా తండ్రి దేవుడు ఎందుకు శిక్షిస్తున్నాడు, ఎందుకు కొరత చేస్తున్నాడు, ఎందుకు అనుకున్నవి జరగడం లేదు, అదేదో మంచికే దేవుడు చేస్తూ ఉంటాడు. అది వాక్యం చదివితే మనకు అర్థమవుతుంది, దేవుడు మన పట్ల దేవుడు ఏం చేయబోతున్నాడు. వాక్యం మాట్లాడి నీకు సహాయం చేస్తుంది నువ్వు సరైన మార్గంలో నడవడానికి. తండ్రితో గడపాలి, ఈలోక తల్లిదండ్రులతో కూడా మీరు గడపాలి. అట్లని వాళ్ళు ఏం చెప్పినా వాళ్ళ మాటకి విని ప్రార్థనకు దూరంగా కాకూడదు. వాళ్ళ ప్రేమలు సల్లంగా తల్లిదండ్రి ప్రేమలు సల్లంగా పిల్లలను భంగం చేసుకోవద్దు. ప్రార్థన దగ్గర ఎక్కువ ఉంటే మీ పిల్లల జీవితాలు బాగుపడతాయి. ప్రార్థన మందిరాల దగ్గర పరిచర్య చేస్తే తప్పేముంది, పరిచర్య చేస్తే దీవెన పొందుతారు. యవ్వన వయసులో దేవుని సన్నిధిలో ఉండటం ఎంతో మేలు కదా. లోక సంబంధమైన సహవాసాలు లేకుండా చాలామంది పిల్లలు పరిచర్య చేస్తున్నా మందిరం దగ్గర ఎక్కువ ఉన్నా చాలా బాధపడుతుంటారు అన్నమాట. పని చేపిస్తున్నారు మా పిల్లలతో, పని చేయని ఏమవుతుంది, దేవుని మందిరమే దగ్గరే కదా చేసేది. ఆ మందిరంలో ఉన్న మందిర సహవాసంలో ఉన్న ఎంతో గొప్ప మేలు జరుగుతుంది పిల్లలకి. కనుక తల్లిదండ్రి పిల్లలతో కొంత సమయం గడపాలి, పిల్లలు కూడా తల్లిదండ్రితో కొంత సమయం గడపాలి. కుటుంబ ప్రార్థన అది అందరికీ ఐక్యతను తీసుకొని వస్తుంది. అలా అందరు కలిసి భోంచేయడం, అందరు కలిసి ప్రార్థించటం, సమస్యలు ఏవైనా వచ్చినప్పుడు కూడా కలిసి జయించటము, ఇలాగా కుటుంబంలో చక్కని అనుబంధం కలిగి దేవుని పిల్లలుగా బయట మంచి సాక్ష్యం పొందుకోవాలి. తండ్రి కుమారుల మధ్య అన్యోన్య సహవాసం ఉండాలి, సమాధానం ఉండాలి, కుమారునితో మాట్లాడాలి, షేర్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి, తండ్రిని అర్థం చేసుకోవాలి. గద్దించినా శిక్షించినా వారు బాగుపడడానికి బుద్ధి రావడానికి శిక్షిస్తాడని
మరి లూకాసు వార్తలు కూడా మనం చదువుకున్నట్లయితే అక్కడ కూడా తండ్రి తన చిన్న కుమారుడు వచ్చి ఆస్తిని వంచమంటే వెంటనే పంపించేస్తాడు. అంతా పోగొట్టుకొని పందుల పొట్టు తినేటప్పటికీ చిన్న కుమారునికి బుద్ధి వచ్చింది. అయ్యో, నా పరిస్థితి ఏంటి, మునుపు మా తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఏంటి, మా తండ్రి ఆస్తిని తీసుకొచ్చి తర్వాత నేను ఏం చేసినానో, నా తండ్రి ఎంతో బాగా చూసుకునేవాడు, ఇప్పుడు నేను పొట్టు తింటున్నానే అని బుద్ధి వచ్చి, చూడండి, అది ఇచ్చి పంపించిన తర్వాత, కోల్పోయిన తర్వాత తండ్రి విలువ తెలిసింది. అప్పుడు బుద్ధి వచ్చి తిరిగి ఇంటికి చేర్చబడినాడు. తండ్రి ప్రేమలో ఎక్కడ కానీ తక్కువ చూపించలేదు. ఆస్తి అడిగినా కూడా, ఆస్తి తీసుకుని నష్టం చేసినా కానీ ఆస్తి ముఖ్యం కాదు, నువ్వు నాకు ముఖ్యం అన్నాడు తండ్రి. బుద్ధి వచ్చింది చాలు నాకు, ఇంకా మళ్ళీ ఎప్పటికీ లైఫ్లో ఎప్పుడు కూడా అటువంటి వ్యతిరేకమైన పని తండ్రికి వ్యతిరేకమైన పని చేయడు, నష్టపరచడు, దీవెనకరంగా మార్చబడతాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య నమ్మిన పిల్లలారా, తండ్రులారా, కుటుంబాలు కట్టబడాలి. కుమారులను తండ్రి శిక్షించిన, గద్దించిన అది క్షేమానికే, బుద్ధి రావడానికే, జ్ఞానం రావడానికే అని గ్రహించి కుమారులు తండ్రికి లోబడాలి. అంతేగాని తండ్రులు కూడా ఒక శాడిస్టుల్లాగా తయారయ్యి, తల్లులు కూడా ఒక శాడిస్టుల్లాగా తయారయ్యి మా మాటని నెగ్గాలి, మేమే తల్లి తండ్రి అని వారిని ప్రెజర్ పెట్టి, మెంటల్ టార్చర్ పెట్టి, వాళ్ళని ఇబ్బంది పెట్టి, వాళ్ళని మనసు అర్థం చేసుకోకుండా వాళ్ళని బాధ పెట్టి, వాళ్ళు చావాలని కోరుకునే రీతిలో మీరు వాళ్ళ సంతోషాలు చూడాలనుకోవాలనే కానీ వాళ్ళ దుఃఖాలు అనుకోకూడదు. తండ్రులు తల్లులు వాళ్ళు సంతోషంగా ఉండాలి, వాళ్ళు చక్కమైన సరైన మార్గంలో ఉండాలి. అట్లనే పిల్లల సంతోషాలు, సినిమాలు తాగుళ్ళు ఇవన్నీ అంటే కన్నా ఖచ్చితంగా గద్దించాలి, తప్పేం లేదు. కానీ వాక్య ప్రకారంగా గద్దించి వారిని సరిచేసి దేవునికి వాళ్ళని అప్పగించుకుంటూ వారి కోసం కన్నీటి ప్రార్థన చేసే తల్లుల్లాగా మారండి. ఎక్కువ జామున మీ పిల్లల కోసము మొరపెట్టే తండ్రులుగా మారండి. ఆ విధంగా పిల్లల పట్ల శ్రద్ధ కలిగి వారికి బుద్ధొచ్చులాగున గద్దిస్తూ, శిక్షిస్తూ వారిని సరైన మార్గంలో పెంచి దేవుని కొరకు దేవుని పిల్లలుగా వారిని పెంచి వారిని దేవునికి ఇష్టంగా లోకంలో సాక్ష్యంగా వారిని పెంచుదురుగాక. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య నీకు వందనాలు నాయన, విన్న వారిని దీవించండి తండ్రి. వాక్య ప్రకారమైన బ్రతుకులు దయచేసి సరిచేసి బలపరచండి నాయన. కుటుంబాలను కట్టండి, శోధనలు తీసేయండి, రక్షణ బాప్తీసాలు యవనస్తులకు దయచేయండి. నీ సహాయం కుటుంబాల్లో దయచాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్, ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించునుగాక. ఆమేన్.